మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. వందనాలు. ప్రత్యేకంగా మధ్యాహ్నకాల సమయంలో మొదటి సెషన్లో మనము మొదటి రాజుల గ్రంథం నుండి 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనం కొన్ని లేఖల భాగాలను ధ్యానించాం. వాటన్నిటిలో నుండి కూడా మనము ధ్యానం చేయవలసినటువంటి, తెలుసుకోవలసినటువంటి అంశం ఏంటయ్యా అంటే, దేవుని తీర్పు వచ్చినప్పుడు, దేవుని ప్రకటన వచ్చినప్పుడు, ఆ ప్రకటన, ఆ తీర్పు అంతిమం కాదు, చిట్ట చివరి తీర్పు కాదు. దాన్ని మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు అంటే, మనము పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగడం ద్వారా ఆ యొక్క ప్రకటన యొక్క అంతిమ తీర్పును మార్చగలము. అది నెగిటివ్ కాంటెక్స్ట్ లో చెప్పబడింది. ఏదైనా ఒక ఉగ్రత రాబోతుందని చెప్పినప్పుడు మనము పశ్చాత్తాపడితే, దేవుని దగ్గర మారు మనసు పొంది వేడుకుంటే ఆ ప్రకటన యొక్క తీర్పును మార్చొచ్చు. మార్చినటువంటి వ్యక్తులను మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేసాం ఇంతకు ముందు వీడియోని. దాంట్లో దేవుని యొక్క గొప్పతనం ఎలాంటిది, ఆయన యొక్క లక్షణాలు ఎలాంటివో మనము ధ్యానం చేసాం. ఈ రాత్రికాల సమయంలో మరొక్కమారు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువు మనకి చక్కని సమయాన్ని ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. 4 వచనాలు కాబట్టి మనం చదువుకుందాం. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యోధా వారందరిలో నుండి, బెన్యామీను గోత్రములో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేసెను. అంతటా దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నీవు సొలొమోను కుమారుడును యోధారాజైన రెహబాముతోనూ, యోధా వారందరితోనూ, బెన్యామీనీయులందరితోనూ, శేషించిన వారందరితోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలనే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరును మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. ఈ లేఖన భాగాల్లో నుండి రాత్రికాల సమయంలో ఒక వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం, దేవుని యొక్క గొప్పతనాన్ని. ఈ లేఖన భాగాల్లో మనం ధ్యానం చేస్తున్నటువంటి, గమనించబోయేటువంటి అంశం ఏంటంటే, జరిగినది ఎవరి వల్ల జరిగిందట? దేవుని వల్ల జరిగిందట. ఏం జరిగింది అని అడిగితే, ఒక్కటిగా ఉన్నటువంటి రాజ్యము ఇశ్రాయేలు 12 గోత్రాలు 2గా విడిపోయింది. విడిపోవడానికి కారణం దేవుడు కాదండి. విడిపోవడానికి కారణం మనిషి. దానిని దేవుని యొక్క ప్రణాళికలో ఉపయోగించుకున్నాడు దేవుడు. మరలా చెప్తున్నాను, ఒకటిగా ఉన్నటువంటి రాజ్యం విడిపోవడానికి దేవుడు కారణం కాదు, మనుషులు సొలొమోను చేసినటువంటి విగ్రహారాధన కారణం. కానీ దీనిని దేవుని యొక్క ప్రణాళిక కొరకు ఉపయోగించుకున్నాడు. అందుకొరకు రాజ్యము విడిపోయింది అని ఏమని చెప్తున్నాడంటే, రెహబాము ఇప్పుడు పోయినటువంటి రాజ్యాలను తిరిగి తెచ్చుకొనడానికి 10 గోత్రాలు పోయినాయి కదండి. ఈ పోయినటువంటి 10 గోత్రాలను తిరిగి రెహబాము ఏలడానికి యెరోబాము మీద యుద్ధానికి సిద్ధమయ్యాడు. నేను వివరిస్తున్నాను, తరువాత దానిలో నుండి మనం అర్థాన్ని తీసుకుందాం. ఈ యుద్ధాన్ని చేయడానికి వెళ్తున్నప్పుడు
దేవుడు వాక్కును పంపాడు దైవజనుడి ద్వారా. పంపి ఏమంటున్నాడంటే, ఇదిగో మనం అందరం కూడా గమనించవలసింది ఏంటంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జరిగినది నా వలనే జరిగెను. ఎవరి వల్లటండి? దేవుని వల్ల జరిగింది. దానికి మనుషులు కారణం, కానీ ప్రణాళికలో ఉపయోగించుకున్నది మాత్రం దేవుడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నటువంటి రెహబాముతో దైవజనుడు చెప్తున్నటువంటి షమయా చెప్తున్నటువంటి మాట, నువ్వు వెళ్ళకు, ఎందుకంటే ఇది దేవుని వల్ల జరిగింది. నువ్వు నేను మనందరము క్రైస్తవులు అందరూ కూడా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి ఏది జరిగినా అది దేవుని వలననే జరుగుతుంది. మరలా చెప్తున్నాను, మనకి ఏది జరిగినా సరే అది దేవుని వలననే జరుగుతుందని గుర్తించాలి. అయితే కొన్ని మనం చేసినటువంటి పాపముల ద్వారా కొన్ని జరుగుతాయి, కొన్ని మనం పట్ల దేవుని ప్రణాళిక ద్వారా కొన్ని జరుగుతాయి. ఏమండి, మరలా చెప్తున్నాను, మనం చేసినటువంటి పాపాల ద్వారా కొన్ని జరుగుతాయి, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను నెరవేర్చడానికి కొన్ని జరిగిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఇలా కూర్చున్నాము, ఇలా వాక్యాన్ని ధ్యానిస్తున్నాము అంటే దేవుని యొక్క కృప మనకు ఉందా లేదంటారా? ఉంది. మనం ఇలా కూర్చున్నామంటే కారణం ఎవరంటే ఆయన కృప, ఆయనే కారణం. ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్నారు, మీరు సజీవులుగా ఉన్నారు అంటే అది ఎవరి వల్ల జరిగిందంటే దేవుని వల్లనే జరిగింది. మనము ఎంత మాత్రము కూడా మనలను హెచ్చించుకోవడానికి లేదు, అవకాశం లేనే లేదు. జరిగినది ఏం జరిగినా సరే ఆయన వల్లనే జరిగింది. నీవు నేను మనందరము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు. చెప్పండి, తిరుగుతుంది మీకు అందరికీ పదం. సార్వభౌమాధికారం అంటే ఏంటి? బహుమానం కాదండి. సార్వభౌమాధికారం అంటే ప్రతి దాని మీద ఆయనకు అధికారము, సర్వ హక్కులు, సర్వాధికారం, సర్వాధికారి. మనము ఇలా ఉన్నామంటే అది దేవుని యొక్క అధికారం చొప్పునే. మనం ఏం చేసినా సరే అది దేవుని యొక్క కృప వలనే జరిగింది, దేవుని వలనే జరిగింది. దేవునికి ఏముందంటే సర్వాధికారం ఉంది. ఏముందండి? ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకున్నటువంటి అంశం ఏంటి అంటే, దేవుడు సర్వాధికారి. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఒక ఫ్యాన్ తయారు చేయాలంటే దానిలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా, ఒక ఏసీని తయారు చేయాలన్నా, ఏ వస్తువును క్రియేట్ చేయాలన్నా, ఆ క్రియేట్ చేసినటువంటి వ్యక్తికి దాని మీద ఏముంటుందంటే అధికారం ఉంటుంది. ఏదైనా తీసుకోండి, ఇప్పుడు సాధారణంగా బయట పాటలు రాస్తూ ఉంటారు, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. పాటలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పాట రాశాను, అదే పాటని, అదే విధానాన్ని మరొకరు రాశారు, మరొకరు నా దగ్గర నుంచి తీసుకుని మొత్తం కాపీ కొట్టేశారు. అది ఏమంటారండి? దాన్ని పేటెంట్ రైట్స్ అంటారండి. యాక్చువల్గా ఈ పాటను రాసింది నేను, దీని మీద సర్వ హక్కులు కూడా నాకున్నాయి. నీకు అది కావాలి అంటే నా దగ్గర నుంచి నువ్వు పర్మిషన్ తీసుకోవాలి, అడిగి తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని సృష్టించింది, దాన్ని రాసింది, దాన్ని కంపోజ్ చేసింది అంతా కూడా నేను కాబట్టి ఈ అధికారము నాకుంటది. నేను నీకిస్తే నీకు ఆ అధికారం ఉంటది. ఇప్పుడు దేవునికి సర్వము మీద అధికారము కలిగి ఉంది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే ప్రతి దాని మీద కూడా
అధికారము కలిగినటువంటి వ్యక్తి. నిజంగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనము ధైర్యపరచబడాలండి. ఏంటి? ధైర్యం రావాలి. ఎందుకు ధైర్యం? ఎందుకు ధైర్యం? ఎందుకు ధైర్యం అంటే, అలాంటి సర్వము మీద అధికారము కలిగినటువంటిని మేం కలిగి ఉన్నాం. మీకు అర్థమైందా? అది ఈ సర్వం మీద కూడా అధికారము కలిగిన వ్యక్తిని, దేవుణ్ణి మేం కలిగి ఉన్నాం. ఇది ఎప్పుడైతే క్రైస్తవ సమాజానికి అర్థమైందో దేనికి భయపడరు. అది ఎప్పుడైతే ఇది మనకి అర్థం కాలేదో ప్రతి దానికి భయపడతాం. ఇప్పుడు రెహబాము యుద్ధానికి వెళ్తున్నాడు. అందరిని 1,80,000 మందిని సిద్ధం చేసుకుని వెళ్తున్నాడు యుద్ధానికి. వెళ్తున్న వ్యక్తితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జరిగింది నా వల్లనే జరిగింది, నువ్వు యుద్ధానికి వెళ్ళకు. ఈ స్టేట్మెంట్ లో మనము గమనించవలసింది ఏంటంటే, మనకు ఏది జరిగినా సరే దేవునికి తెలియకుండా జరగదు. దేవుడి చిత్తం లేకుండా ఏది జరగదు. నీవు నేను గమనించినప్పుడు మనకు వచ్చేటువంటి ధైర్యం ఉంటుంది చూడండి. ఎలాంటి ధైర్యం? సర్వము ఎరిగినటువంటి దేవుడు, సర్వ సృష్టిని ఎరిగినటువంటి దేవుడు కాబట్టి మనము ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈయన సర్వం మీద అధికారం కలిగినటువంటి సర్వాధికారి కాబట్టి ఎవరినైనా వాడుకుంటాడు, ఏ రాజునైనా వాడుకుంటాడు. మధ్యాహ్న కాల సమయంలో ఒక విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు అహియా ఈ క్రొత్త వస్త్రాన్ని చింపి 10 ముక్కలు యెరోబాముకి ఇచ్చాడు కదండి. సొలొమోను యెరోబామును చంపడానికి ప్రయత్నం చేశాడు. సొలొమోను యెరోబామును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు యెరోబామును చంపేస్తే అక్కడ ఆగిపోద్దంటారా? అది ఆగదో. ఆ వ్యక్తిని చంపేస్తే, సొలొమోను వెళ్ళి ఆ యెరోబామును పట్టుకుని చంపేస్తే అక్కడతో దేవుని కార్యం ఆగిపోదు. నేను మీకు ఏం గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నానంటే, ఒక వ్యక్తిని అక్కడి నుంచి తీసేస్తే దేవుని యొక్క కార్యం ఆగిపోతుంది అనుకుని మనం అనుకుంటే అది అవివేక పని. అలా చెప్తున్నాను, ఒక వ్యక్తిని అక్కడి నుంచి తీసేస్తే దేవుని యొక్క పని ఆగిపోద్ది అనుకుని పొరపాటు పడితే గనక అది నిజంగా పొరపాటే. ఎందుకు అంటే ఆయన ఎవరినైనా సరే వాడుకుంటాడు. తన యొక్క చిత్తం నెరవేరడానికి, తన యొక్క ప్రణాళికను స్థిరపరచడానికి, తన యొక్క నిబంధనను స్థిరపరచడానికి ఎవరినైనా సరే వాడుకుంటాడు. ఉదాహరణ మీకు చెప్తానండి. ఒక బైబిల్ గ్రంథంలో నుంచి, యోసేపుని అన్నలు ఏం చేయాలనుకున్నారు? చంపేయాలనుకున్నారు. అన్నలు ఏమనుకున్నారంటే చంపేయాలనుకున్నారు, ఇష్టపడలేదు. ఒక మాటలో చెప్పాలంటే వీడుంటే కుదరదని చెప్పేసి గోతులో వేశారు, అమ్మేశారు, చంపేయాలనుకున్నారు. తండ్రికి రక్తాన్ని పూసి ఇదిగో చనిపోయాడు, అడవిలో పశువు చంపేసింది, చీల్చేసింది అని చెప్పారు. కానీ తండ్రి యొక్క నడిపింపులో యోసేపు ఉన్నాడు కాబట్టి, ఈ యోసేపు పట్ల దేవుని యొక్క చిత్తం ఉంది కాబట్టి, జరగబోయేటువంటి దినాలలో గొప్ప కరువు రాబోతుంది కాబట్టి ఆ కరువును తీర్చడానికి యోసేపును దేవుడు ఏం చేశాడంటే, దేవుడు సర్వాధికారి, ఎవరినైనా ఎప్పుడైనా ఎలా అయినా ఏర్పరచుకుంటాడు. సొలొమోను యెరోబామును చంపేసినా సరే ఇంకొక వ్యక్తిని లేపుతాడు దేవుడు. ఎందుకు అంటే ఆయన సర్వాధికారి,
ఆయన కార్యం నెరవేర్చడానికి ఎవరినైనా సరే లేపగలడు. ఇక్కడ మనము ధ్యానం చేసినటువంటి అంశంలో దేవునికి ఏముందటండి? సర్వ అధికారం ఉంది. ఒక మాటను మీకు చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొలసీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు కొలసీ సంఘానికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ఏమండి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన సమస్తానికి కూడా ఆధారం ఆయనే. మన ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ఏది జరిగినా అది దాని యొక్క చిత్తం ప్రకారం జరగాలి అంటే అది దానికి దేవుడే కారణం. సమస్తానికి కూడా ఆధారం ఎవరు? క్రీస్తే. సమస్తానికి కూడా. ఈనాడు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యాల్లో క్రైస్తవులు అనబడిన వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రార్థన చేసుకోవాలంటే భయపడేటువంటి వారు కొందరున్నారు, చర్చికి వెళ్ళాలంటే భయపడేవారు కొందరున్నారు, స్వార్థను ప్రకటించాలంటే భయపడేవారు కొందరున్నారు. ఇప్పుడు వీటన్నిటిని క్రీస్తుకు తెలిసి జరుగుతున్నాయా, దేవునికి తెలిసి జరుగుతున్నాయా, తెలియకుండా జరుగుతున్నాయా? తెలిసే జరుగుతుంది. ఇది ఎవరికి తెలుస్తుందంటే వాక్య ధ్యానం ఉన్న వాళ్ళకి, వాక్యాన్ని పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి, దేవుని యొక్క గొప్పతనం తెలిసిన వారికి ఈ విషయం అర్థమవుతుంది. మరి ఈ విషయం అర్థం కాలేని వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రభుత్వానికి ఏం చేస్తారు? వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? మా హక్కులు మాకు ఇవ్వండి. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించట్లేదు. ఎవరిని ఆరాధిస్తున్నారు? దైవ సేవకుల్ని ఆరాధిస్తున్నారు. మనం ఆరాధించవలసింది ఎవరినంటే క్రీస్తుని. మనము సేవించవలసింది ఎవరినంటే, చెప్పండి, మనం ఆరాధించవలసింది ఎవరిని? సమస్తానికి ఆధారమైనటువంటి క్రీస్తుని ఆరాధించాలి. కానీ ఎవరిని ఆరాధిస్తున్నారంటే ఎవరైతే అయ్యగారులుగా చెప్పబడుతున్నారో వారిని ఆరాధిస్తున్నారు. ఎక్కువ ఉందండి ఈ మధ్యన. క్రీస్తును ఆధారం చేసుకుని సేవ ఉండట్లేదండి, వారి యొక్క సేవకులను ఆధారం చేసుకుని సేవ ఉంటుంది. సమస్తాన్ని జరిగించేటువంటి క్రీస్తును ఆరాధించకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి లేకపోతే స్వార్థ ప్రకటించేటువంటి వారిని ఆధారం చేసుకుంటే దాన్ని ఎలా పోల్చవచ్చు అంటే విగ్రహారాధనగా పోల్చవచ్చు. మనుషుల్ని పూజిస్తే, దేవుణ్ణి కాదని మనుషుల్ని పూజిస్తే, మనం ఎవరిని ఆరాధించాలంటే క్రీస్తును మనము ఆరాధించాలి. మనం ఎవరిని సేవించాలంటే క్రీస్తును మనము సేవించాలి. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలో కొన్ని భాగాలను మనం ధ్యానం చేసుకుని తదుపరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగింపులోకి తీసుకెళ్దామండి. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయాన్ని నేను చూడండి 17వ వచనాన్ని మనం చదువుదాం. 17వ వచనాన్ని మనం చదువుదాం. నేను చదువుతున్నాను. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును.
నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును. ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరిగెను. ఏమండి, మనము నెబుకద్నెజరు రాజు ఒక కల కన్నాడండి. ఆ కళ యొక్క సారాంశాన్ని తెలియజేసినటువంటి దానియేలు ఒక అద్భుతమైనటువంటి మాటను పంచుకుంటున్నాడు. ఏంటయ్యా అంటే, ఇదిగో మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి, ఇది యేసుక్రీస్తులో నెరవేర్చబడినటువంటి ప్రవచనం. ఇది ఈ రాజ్యాలన్నిటిపైన అధికారి ఎవరండి? దేవుడు. ఈ రాజ్యాలన్నిపైన అధికారి ఎవరు? దేవుడు. మరి మనము ఒక ఎమ్మెల్యే మనకు పరిచయం ఉంటే మనల్ని పట్టుకునేవారు ఎవరు ఉంటారు? ఒక ఎమ్మెల్యే మనకు పరిచయం అయితే మనం ఎంత అతిశయం పడతామంటే అది మాటల్లో చెప్పలేం. అది ఇంకా ఒక రాష్ట్రానికి సీఎం మనకు తెలిస్తే గనక మనకు వచ్చేటువంటి అతిశయము మరి ఇంకెక్కడ ఉండదండి. అదే ఒక దేశానికి ప్రధానమంత్రి మనకు తెలిస్తే గనక మనకు వచ్చేటువంటి అతిశయం ఇంక మామూలుగా ఉండదు. నేను మీకు అర్థం చేయడానికి మీ ముందు పెట్టడానికి ఆశపడుతున్నానంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరంటే ఈ మానవుల రాజ్యాలన్నిటిపైన కూడా అధికారి. ఇది క్రీస్తులో నెరవేర్చబడినటువంటి ప్రవచనం. ఈ రాజ్యాలన్నిటిపైన కూడా అధికారి మనము ఆరాధించేటువంటి దేవుడు. ఈ సర్వ సృష్టి మీద అధికారము కలిగినటువంటి సృష్టికర్త మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. మనం ఎంత అతిశయపడాలి! ఎందుకంటే మనం కలిగి ఉన్నటువంటి దేవుడు సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు. అంతేగాని ప్రభుత్వాల నుండి ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం దానికి ఏం చేయకూడదు? తల వంచాలి. ఎందుకు? దాన్ని ఇచ్చిన వాడెవరు? మొన్న అవును, పరీక్ష. మొన్న మార్చి నెలలో ఒక సుప్రీంకోర్టు, దేశ అత్యున్నత న్యాయ సంస్థ, హైకోర్టు మన రాష్ట్రంలో ఉంటే సుప్రీంకోర్టు దేశంలో ఉంటుంది. అది ఆ సుప్రీంకోర్టు ఒక న్యూస్ ఇచ్చిందండి. న్యూస్ అంటే ఆల్రెడీ ఉన్నదే, కానీ వెలుగులోకి వచ్చింది. ఎవరైతే దళితులుగా ఉంటారో వారు క్రిస్టియన్ ఈ విశ్వాసాలను అవలంబిస్తే వారికి ఉన్నటువంటి రిజర్వేషను పోతుంది, వారికి ఉన్నటువంటి రక్షణ చట్టం పోతుంది, కోల్పోతారా అన్నారు. మీకు విషయం చెప్పమంటారా? రావులపాలెం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప నాయకులుగా ఉంటున్నవారు, సేవకులుగా ఉంటున్నవారు, విశ్వాసులు అనేక మంది ఏం చేశారని అడిగితే గనక రోడ్ల మీదకి వెళ్ళి శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని చెప్పేసి రోడ్ల మీదకి వెళ్ళి మాకు ఈ రిజర్వేషన్ కావాలి, మాకు ఈ రక్షణ చట్టం కావాలి అని ధర్నాలు చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, క్రీస్తు కొరకు నువ్వు అన్ని వదులుకుంటేనే కానీ క్రీస్తుకు దాసుడు కాలేవు. నువ్వు అన్ని వదులుకుంటేనే కానీ క్రీస్తు కొరకు నువ్వు సాగలేవు. ఆయనే చెప్తున్నాడు కదా, నువ్వు ఏం తినాలి, ఏం తాగాలి అని నువ్వు ఆలోచించొద్దు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదుకో అన్నాడు. తినడానికి కష్టపడద్దు, ఆలోచించొద్దు అన్నాడు. ధరించుకోవడం గురించి చెప్పాడు. ప్రతిదీ చెప్పి మొదట నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. ఇప్పుడు
ప్రభుత్వం దగ్గర నుంచి ఒక సమాచారం వచ్చినప్పుడు, ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు, ఒక రూల్ వచ్చినప్పుడు దాన్ని నువ్వేం చేయాలి? దేవుడికి తెలుసు. ఆయన ఒక రాజ్యాన్ని ఒక రాజు దగ్గర నుంచి తీసేసినా అది ఆయనకి తెలుసు, ఆయన జరిగించాడు. ఒక వ్యక్తికి రాజ్యాన్ని ఇచ్చినా అది దేవుని యొక్క నెరవేర్పులో ఉంది. ఇది గమనించలేనటువంటి వారు, పైగా బోధించేటువంటి వారే రోడ్ల మీదకి వెళ్ళారు. మరి ఇలాంటి స్థితిలో వాక్య జ్ఞానం ఏమైంది అంటే, బోధిస్తాం కానీ దాన్ని మేము ఫాలో అవ్వము. మీకు అర్థమైందా? మేము చెప్తాం కానీ చెయ్యము. దేవుని యొక్క చిత్తానికి లోబడాలని చెప్తారు కానీ దేవుని యొక్క నెరవేర్పులోనే ఇది జరిగిందని గమనించవలసింది ఏంటంటే, నిజ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చినా అది దేవునికి తెలిసి వస్తుంది. ఈల వేసి రాజుని తీసుకొచ్చాడండి. ఆయన బబులోను చెరలోనికి ఇశ్రాయేలును తీసుకువెళ్ళడానికి ఉత్తర దేశం నుంచి రేపి తీసుకొచ్చింది ఆయనే. మీకు అర్థమవుతుందా? మన కొరకు ఆయన అన్నీ సిద్ధపరచగలడు. ఆయన యొక్క చిత్తంలో మన దగ్గర నుంచి కొన్ని దూరం కూడా చేయగలడు. మనకు అన్నీ ఇచ్చేవాడు ఆయనే. మనకు ఆయన ఒక పాఠాన్ని నేర్పడానికి మన దగ్గర నుంచి తీసేవాడు కూడా ఆయనే. ఎందుకు అని అడిగితే గనక, మన దేవుడు సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి వారండి? సర్వము మీద అధికారము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన చిత్తానికి నువ్వు లోబడి ఉండాలి కానీ మనము దాన్ని వ్యతిరేకించకూడదు. ఎందుకు చెప్పిన ఇదంతా అంటే, రెహబాము వెళ్తున్నాడని యుద్ధానికి. యుద్ధం చేయడానికి రెహబాము వెళ్తున్నాడు. ఎవరి మీదకి? యెరోబాము మీదకి. నువ్వు వెళ్ళకు, ఇది నా వల్లే జరిగింది. ఆ మాట దగ్గర నుంచి మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు తన యొక్క అధికారాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, మనము సృష్టిలో ఉన్నవారము కాబట్టి మన మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన మనుషుల రాజ్యములన్నిటి మీద, ప్రభుత్వాల మీద, అవి దృశ్యమైనవి కనబడేవైనా అదృశ్యమైన వాటి మీద అయినా. అదృశ్యమైన వాటివి ఏంటండి? కనపడనివి ఏంటి? గాలి కనపడుతుందా? గాలి కనపడుతుందా? గాలి కనపడదు కదా. గాలి కనపడదు. గాలి తుఫాను చేత సముద్రము అల్లల్లాడుతున్నప్పుడు, శిష్యులు దోని మీద కొట్టున్నప్పుడు ఏం చేశాడు దేవుడు? నిమ్మలపరిచాడు కదా, సద్దు మనిగించాడు కదా. ఎందుకు అంటే, సర్వము ఆయనకి ఎందుకు లోబడుతుంది అంటే, ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన సర్వము మీద అధికారము కలిగిన వాడు కాబట్టి సృష్టి అంతా కూడా లోబడుతుంది. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మరి మానవుడు దేవునికి ఎందుకు లోబడట్లేదు? మానవుడు ఎందుకు దేవునికి లోబడట్లేదు? ఈ సత్యాన్ని, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవట్లేదు? ఈ సువార్త దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, కష్టంగా ఉంటుంది కాబట్టి. పరిశుద్ధతలోనికి రండి అంటే ఎందుకు రాలేకపోతున్నారంటే, పాపములో ఉన్న వాడికి పరిశుద్ధత నచ్చదు. గెరాసేనీల ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే అక్కడి నుంచి దెయ్యము పట్టినవాడు వస్తున్నాడు, సమాధుల్లోంచి వస్తున్నాడు. అయ్యా, మమ్మల్ని బాధపరచొద్దు, నువ్వు లోపలికి రావద్దు. ఒక పరిశుద్ధత వస్తుంటే అపరిశుద్ధత, అపవిత్రాత్మ ఏమని వేడుకుంటుందంటే, నువ్వు రావద్దు. ఇప్పుడు క్రీస్తుని పట్టుకుని వచ్చి నీ దగ్గరికి నేను పెడుతున్నానంటే, నీవు స్వీకరించకుండా, ఆలోచన చేయకుండా,
నువ్వు వద్దు, ఇది మాకు కాదు అంటున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? అపవిత్ర ఆత్మ పట్టింది మనకి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే దెయ్యం పట్టింది అనమాట. ఏం పట్టింది? సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆయన అధికారానికి లోబడడానికి సర్వాన్ని చేస్తే, మనిషి మాత్రం తన యొక్క అవిధేయత నుండి క్రీస్తు నుండి దూరంగా పారిపోతున్నాడు, పరిశుద్ధులలోనికి రాలేకపోతున్నాడు. కానీ నువ్వు నేను మాత్రం ఇలా దేవుని కొరకు ఎదురు చూస్తున్నామంటే, ఆయన చిత్తములో ఉండి ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నామంటే నిజంగా నువ్వు నేను చాలా ధన్యులు. ఇది అనేక మందికి లేదు బయట, కానీ మనకి ఎలాగుందంటే నిజంగా ఆయన యొక్క అధికారము మనం ఒప్పుకున్నామండి. తండ్రి యొక్క అధికారానికి మనం ఒప్పుకున్నాం. ఇక్కడ మరొక మాట నేను చూపించి ముందుకు వెళ్తాను. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాలేదనియు కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం అండి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము వ్యర్థము కానేదని యోబుకి అర్థమైందట. చూడండి, యోబు సమస్తమైనటువంటి బాధలు అనుభవించిన తర్వాత దేవుణ్ణి తోలనాడినటువంటి పరిస్థితులు కూడా మనం యోబు గ్రంథంలో చూడగలం. 3వ అధ్యాయం నుండి తన నీతిని తను నిర్దోషిగా చూపించుకోవడానికి యోబుడు దేవుని సైతము దోషిగా నిలబెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అప్పుడు దేవుడు తనతో మాట్లాడడం, ఆ మాట్లాడిన తర్వాత అనేకమైనటువంటి ప్రశ్నలను సంధించిన తర్వాత యోబు తెలుసుకున్నది ఏంటంటే, అయ్యా దేవా, నీవు సమస్త క్రియలను చేయగలవు, అంత మాత్రమే కాదు, నీవు ఉద్దేశించిన ఉద్దేశము ఎప్పుడు కూడా వ్యర్థము కాదని యోబుకు అర్థమైంది. ఎప్పుడటండి? అన్ని బాధలు అనుభవించిన తర్వాత దేవుణ్ణి నిందించడానికి తను తాను సిద్ధపడిన తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత అర్థమయ్యింది ఏంటయ్యా అంటే, దేవుడు సమస్త కార్యాలను కూడా చెయ్యగలడు. ఈ సమస్తమైన వాటిలో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఆయన ఉద్దేశములు ఎప్పుడు కూడా ఏమవ్వటండి? నిష్ఫలము కావు. దేవుడు మన పట్ల కొన్ని ఉద్దేశాలను కలిగి ఉంటాడు. రెహబాము పరిస్థితిలో వాస్తవానికి రెహబాము దగ్గర నుండి ఆ రాజ్యాన్ని తీసి యెరోబాము ఇవ్వడానికి యెరోబాము పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఇంత మాత్రమే కాకుండా రెహబాముకి ఒక గోత్రాన్ని ఉంచడం ద్వారా క్రీస్తు ఈ రెహబాము లేకపోతే సొలొమోను లేకపోతే దావీదు దగ్గర నుండి ఈ గోత్రంలో క్రీస్తు రావడానికి, అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు వారిని అంటాం యోధా గోత్ర సింహము అంటాం. ఆయన యొక్క ప్రణాళికను నెరవేరడానికి రెహబాముకి ఒక గోత్రాన్ని ఇచ్చాడండి పరిపాలన చేయడానికి. తను ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు ఏ పరిస్థితుల్లోనూ కూడా వ్యర్థము కావు. నీవు నేను గమనించవలసింది, ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు అడగవలసింది ఏంటంటే, ప్రభువా, ప్రార్థన చేసినప్పుడు మనం అడగవలసింది ఏంటంటే, ప్రభువా నీ చిత్తము నెరవేరాలి. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారి అయి ఉన్నప్పుడు చేసినటువంటి పరలోక ప్రార్థన, శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థనలో కూడా ఇదే ఉంటుంది. తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చేటువంటి భాగ్యము మనకిచ్చినప్పుడు ప్రభు యొక్క ఎన్నికలో మనము ఉండగలము. మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చబడడం
మనకు చాలా ఆశీర్వాదం. మీకు విషయం చెప్తున్నాను వీడియో పూర్వకంగా. నేను ఈ యొక్క యూట్యూబ్కి రాలేక ముందు నేను చాలా బాధపడేవాడిని అండి, చాలా బాధపడేవాడిని. ఇది నాకు, నా భార్యకు తెలుసు. ఎందుకు బాధపడేవాడిని అంటే, విపరీతమైనటువంటి క్రైస్తవ్యం పట్ల హేళన, క్రీస్తు బోధలను బోధించేటువంటి వారు వారి స్వలాభం కొరకు, వారి సంస్థల యొక్క స్వలాభం కొరకు, లేకపోతే వారు ఒక బిజినెస్గా క్రీస్తును వాడుకోవడం, దానిని హేళనగా చేయడం, అంత మాత్రమే కాకుండా క్రీస్తు బోధలను తనకు నచ్చిన విధంగా కల్పించుకోవడం, కల్పనా కథలు చేసేటువంటి వెర్రి వేషాలతో ఈ క్రీస్తు నామం అవమానపరచబడుతుందండి. చాలా బాధపడేవాడిని, అసలు విపరీతంగా బాధపడేవాడిని. ఒక్కొక్కసారి దుఃఖం కూడా వచ్చేది కొన్ని సందర్భాల్లో. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి మంట. ఏమంట అంటే, ఈ సువార్త నా ద్వారా తెలియపరచబడాలని, అందరికి చెప్పాలని. నేను అవకాశాలు దేవుడిస్తాడని ఎవరో నన్ను పిలుస్తారని నేను చూడలేదండి. ఇదిగో చక్కని ఈ ప్లాట్ఫామ్ బట్టి నేను సువార్త నేను హెచ్చించాను, పెట్టాను. ఏదైనా సరే సువార్త నా అంతటి నేను చెప్తాను, ఇది ప్రభువు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ అని నేను మొదలుపెట్టాను. ఎందుకంటే ప్రభువు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు ఎప్పుడు కూడా నిరర్ధకం కావు, నిష్ఫలం కావు. కానీ ఆ ఉద్దేశాలు నెరవేర్చే వారిలో నువ్వు నేను ఉంటే మనం పొందుకునేటువంటి ఆశీర్వాదం అది మాటల్లో వర్ణించలేదు. నీవు ఆయన పని చెయ్యి, ఆయన నీ పని చేస్తాడు. మొదట ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, తరువాత అన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. కానీ ఎక్కువ మనం చూసేది ఏంటంటే, సార్వభౌమాధికారం కలిగినటువంటి క్రీస్తును ఏది జరిగినా నా వల్లే జరిగింది అని చెప్తున్నటువంటి ఆ క్రీస్తును వదిలేసి చిన్న చిన్న వాటి కొరకు ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాం. చిన్న చిన్న వాటి కొరకు యూట్యూబ్లో ఒకటి బాగా ట్రెండ్ అయిందండి. ఏంటంటే, ఒక ఆవిడంట తన అల్లుడికి గొలుసు పెట్టాలనుకుందంటండి. అల్లుడికి గొలుసు పెట్టాలనుకుందట. దేవుడికి ప్రార్థన చేసిందంట, దొరకాలనుకుందంట. ఆ పలానా చోట ఆ గొలుసు దొరికిందంట, ఏదో 2 కాసులు ఎంత. అడిగిదేదో కొంచెం అడగొచ్చు కదా, 1 కేజీ అడగొచ్చు కదా దేవుణ్ణి. మీకు అర్థమవుతుందా? చిన్నది ఎందుకు అడగడం? దేవుని అడిగిన అంటే నేను ఏది అడిగానో అదే ఇచ్చాడంట. అలాంటిది దేవుడు కాదు. నువ్వు అడక్కముందే నీ అక్కరత తెలిసినటువంటి దేవుడు నువ్వు అడిగినప్పుడు ధారాళంగా అనుగ్రహిస్తాడటండి. ఈ ఈ సాక్ష్యంగా చెప్పబడుతున్నటువంటి ఈ స్త్రీని యూట్యూబ్లో మొత్తం కూడా ట్రోల్ చేసి పడేశారండి. నవ్వుతూ మొదలెట్టారండి మొత్తం. నాకు పలానా చోట చైన్ కావాలి, అందుకోసం ప్రార్థన చేశాను, ఆమెను అనుకున్నాను, ఆ చైన్ నాకు దొరికింది. ఈ పిల్లర్లో ఇన్ని పిల్లర్లు ఉన్నాయి, ఈ పిల్లర్లో పెరిగిపోవాలి అని ప్రార్థన చేశాను, పెరిగిపోయినాయి, పెద్ద ఇల్లు అయిపోయింది. ఎలా క్రీస్తుని తయారు చేశారంటే, సర్వాధికారం కలిగినటువంటి క్రీస్తును చిన్న చిన్న అవసరాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. చిన్న చిన్న విషయాలుగా వాడుకోవడం మొదలుపెట్టారు. కానీ నువ్వు నేను వాక్యం ద్వారా మనం గమనించవలసింది ఏంటంటే, ప్రభువును ఆరాధిస్తున్నటువంటి మనము సర్వాధికారి, సార్వభౌమాధికారం కలిగినటువంటి క్రీస్తు అని మనకు తెలుసుంటే మనము ఏ దానికి కూడా తొట్టుపడము, దేనికి కూడా భయపడము. ఎన్ని తుఫానులు ఎదురొచ్చినప్పటికీ కూడా నువ్వు నిలబడేటువంటి స్థితిలోనే ఉంటావు. చెప్పాను కదండి, రావులపాలెంలో ఇలా జరిగినాయి అని చెప్పాను కదా. అక్కడ ఒక పాట పాడారండి, మంచి కామెడీగా అనిపించింది. అది ఏంటంటే,
కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, యేసు మనతో ఉండగా, యేసు మనతో ఉండగా. ఇలా కొండల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? రిజర్వేషన్ తీసేస్తున్నామంటే నువ్వు ఆగిపోయావు కదా ఆల్రెడీ. కొండలు ఆపలేవని కొండల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? నువ్వు చిన్నదాని దగ్గరే నువ్వు ఆగిపోతే నువ్వు కొండల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఇంకా ఏం అర్థమైంది దేవుడు నీకు? ఇంక నీకు ఏం అర్థమైంది? నువ్వేం బోధించావు? ఈ పాట పాడారండి, అది చాలా కామెడీ అనిపించింది. కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, క్రీస్తు మనతో ఉండగా అంటే రిజర్వేషన్ తీసేస్తున్నామంటే నువ్వు ఆగిపోయావు కదా. నువ్వు ఆగిపోయి రోడ్లు ఎక్కి మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని నువ్వు గోల తీసినప్పుడు క్రీస్తు కొరకు నువ్వు ఏం నిలబడ్డావు? నువ్వు దేవుడు సర్వాధికారి, సార్వభౌమాధికారి అన్నటువంటి విషయం నీకేం తెలిసింది? ఆయన ఏలియాకు కాకోలం చేత ఆహారం పంపినటువంటి దేవుడే కదా నువ్వు ఆరాధించేటువంటి దేవుడు. అగ్ని జ్వాలల్లో పడినప్పుడు షడ్రక్, మేషకు, అబేద్నెగోలను సైతము లేపినటువంటి దేవుడే కదా నువ్వు ఆరాధించే దేవుడు. నేను తెలియగడుగుతున్నాను, దేవుడేమైనా మారిపోయాడండి? ఎవరు మారుతున్నారు? మనం మారుతున్నాం, దేవుడు మారలేదు. దేవుడు మారడండి. ఎప్పుడు మారేవాడు ఎవరంటే మనిషి మారుతున్నాడు. ఇది ఒక లబ్ధిని తీసేస్తుంటే నువ్వు తీసుకో, నేను దేవుని కొరకు నిలబడతాను అన్నప్పుడు కదా నీ సాక్ష్యం బయటికి వెళ్తుంది. మాకొద్దు, మాకు ఇది కావాలి, ఇది కావాలంటే నువ్వు దేవుని కొరకు ఏం నిలబడ్డావు? దేవుడు సర్వాధికారి అనేటువంటి విషయం నీకు తెలిసిందా? అసలు తెలకే వెళ్ళాడండి, నిజంగా తెలకే వెళ్ళారు. నీవు నేను గమనించవలసింది ఏంటంటే మన దేవుడు మానవుల రాజ్యాల మీద ఆయన అధికారి. ఆయన యొక్క ప్రణాళిక చొప్పున ఒకరికి అధికారం ఇవ్వగలడు. యెరోబాముకు అధికారం ఇచ్చింది ఆయనే, రెహబాము దగ్గర నుంచి అధికారాన్ని తీసేసింది కూడా ఆయనే. అయితే ఎవరి వల్ల? సొలొమోను చేసినటువంటి అతిక్రమాల వల్ల ఈ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు రెహబాము, రాజ్యాన్ని సంపాదించుకున్నాడు యెరోబాము. ఇదంతా కారణం చేసింది ఈ పాపం ద్వారా వీరు చర్యలు ఉంటే ఈ పనిని, ఈ నేపథ్యాన్ని, ఈ యొక్క ప్రణాళికను సిద్ధపరిచింది మాత్రం దేవుడు. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవునికి వ్యతిరేకంగా, రెహబాము నువ్వు ఇది నా వల్ల జరిగింది, నువ్వు వ్యతిరేకంగా వెళ్ళొద్దు అన్నప్పుడు రెహబాము ఆగిపోయాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? రోడ్లు ఎక్కుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రోడ్లు ఎక్కుతున్నాం, గోడలు చేస్తున్నాం, సమ్మెలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, కేసులు పెడుతున్నాం. కాదండి, ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. ఇది నిజమైనటువంటి క్రైస్తవుడు క్రయం చెల్లించాలి, దేవుని కొరకు కొంచెం విలువ పెట్టాలి. అది ఏదన్నా అవ్వచ్చు, ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కటి. అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎక్కడ ఎన్ని శ్రమలు అనుభవించినా క్రీస్తు రాజ్యంలో నాకు ఒక స్థానం ఉందని. తిమోతికి ఒక మాట చెప్తారండి పౌలు గారు. ఏమనంటే, ఇదిగో నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసం కాపాడుకున్నాను, ఇక నా కొరకు జీవ కిరీటం ఉంది నాకు అని చెప్పాడు. వాస్తవంగా ఒకసారి చెప్పమంటారా? పౌలు తలను శిరచ్ఛేదనం చేసి చంపించారని. అసలు తల లేనప్పుడు కిరీటం ఎక్కడ పెట్టుకుంటాడు? తలతో పని ఏముంది? అది అక్కడ తలతో ఎక్కడ పని ఉంది? అక్కడ లేదు, ఆ రాజ్యంలో లేదు. ఇది తెలిసినటువంటి నీవు నేను ఏ తుఫాన్లు వచ్చినా, ఏ యొక్క ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా క్రీస్తు ప్రేమలో నుండి మమ్మలను ఎడబాపలేదు. ఎందుకు అంటే, ఈ కొలసీలకు రాసినటువంటి పత్రిక, నేను ఇంకా ముగింపులో తీసుకొస్తాను, డ్యూటీకి వెళ్ళాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
మొదటి అధ్యాయము నేను చదువుతాను, మీరందరూ కూడా వినండి. 18వ వచనం దగ్గర నుంచి మనం చదువుతాం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలోనూ కూడా ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియేయుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా మనతో సమాధానపరచవలనని తండ్రి అభిష్టమాయెను. ఈ సర్వాధికారిగా ఉన్నటువంటి దేవుడు మన కొరకు శిలువ మీద ప్రాణం పెట్టి మరణం నుండి లేవడం ద్వారా ఆది సంభూతుడాయను. ఆయన ఆది, ఆయన అంతం. ఆయన ఆదిలో ఉన్నాడటండి, ఆయన అంతములో కూడా ఉండగలడట. మనము స్టార్టింగ్ లో ఉండలేం, ఎండింగ్ లోనే ఉండలేం, మధ్యలో వచ్చాం, మధ్యలో ఆగిపోద్ది మన జీవితం. అయితే క్రీస్తు ఆదిలో ఉన్నాడట. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము చదివించి ముగింపులోకి తీసుకొస్తానండి. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఏమండి, ఈ సమస్తానికి ఆధారభూతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త ఎలా వచ్చాడంటే మానవ రూపేణ వచ్చాడు. ఇది మానవుని యొక్క ఆలోచనకు అందదండి. ఇది సర్వ సృష్టికర్త ఎలా వచ్చాడటండి? మానవుల రూపేణ. ఈ వాక్యమే శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఈ శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తు మన కొరకు శిలువ మీదకి వెళ్ళాడు. ఎక్కడండి? సర్వ సృష్టికర్త, సర్వం మీద అధికారం కలిగినటువంటి వాడు మన కోసం శిలువ ఎక్కాడు. చూడు, దీనిలో మనకేం కనబడాలంటే ప్రేమ కనబడాలి. ఈ సర్వము మీద అధికారం కలిగిన వాడు నీ కోసం ప్రాణం పెట్టాడు చూడు, నా కోసం ప్రాణం పెట్టాడు చూడు. దీనిలో ఉంది అసలైనటువంటి ప్రేమ. ఈ ప్రేమను గనక గుర్తెరగలేకపోతే, ఈ ప్రేమను గనక నువ్వు నేను గ్రహించలేకపోతే మనలను రక్షించేవాడు ఎవడు లేడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగదు. ఏది కలిగినా సరే ఆయనకు తెలియకుండా కలుగదు. ఏది మన జీవితాల్లో వాటిల్లినప్పుడు కూడా, అది ఏ సమస్య అయినప్పటికీ కూడా అది ప్రభువుకి తెలుసు. కొన్ని మన పాపాల ద్వారా మనం చేసి ఉన్నట్లయితే, కొన్ని దేవుని యొక్క ప్రణాళిక ద్వారా మనకు విశ్వాసములో నడిపించడానికి కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా క్రీస్తుకు తెలుసు. కాబట్టి మనం భయపడడానికి వీల్లేదు. ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా తిరిగిన, మనుషులు మనకు వ్యతిరేకంగా తిరిగిన, శాసనాలు వచ్చిన, అనేకమైనటువంటి చట్టాలు వచ్చినప్పటికీ కూడా దేవునికి తెలుసు ఆయన సర్వాధికారి, ఆయన సార్వభౌముడు, సర్వము మీద అధికారము కలిగినటువంటి వాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఒక చట్టం వచ్చిందంటే ఆయన తెలిసి వచ్చింది. ఎందుకు వచ్చింది? అది నిన్ను శోధించడానికి అయి ఉండొచ్చు, ఆయన నిన్ను సువర్ణము వలె మెరుగు పెట్టడానికి అయి ఉండవచ్చు అనేది నువ్వు నేను గమనించుకోవాలి. ఇలాంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కోసం నా కోసం శిలువ మీద ప్రాణం పెట్టాడు చూడు. ఇది అసలైనటువంటి ప్రేమ. ఇంత సర్వాధికారి, విశ్వమునంతా సృష్టించినటువంటి వాడు నీ కోసం శరీర రీతిగా జన్మించాడు, నీతో పాటు మన మధ్య సంచారం చేశాడు, నీ కొరకు శిలువ మీద ఎక్కాడు, మరలా ఆయన మరణము గెలిచి
పునరుత్థానుడయ్యాడు. ఇది నమ్మలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే గనక నిజం చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేను రక్షించేవాడు ఎవరు కూడా ఉండరు. నీవు పశ్చాత్తాపం చెందావా, నువ్వు మారు మనసు పొందుకున్నావా, రిపెంట్ చెంది ప్రభు యొక్క సిలువ దగ్గర నువ్వు సాగిలపడ్డావా, ఆయన నిన్ను ఖచ్చితంగా క్షమించగలడు. ఆయన నేను ఖచ్చితంగా తన హక్కుని తీర్చుకోగలడు. ఎందుకు అంటారు? ఆయనే సమస్తానికి కూడా ఆధారం. చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రిని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారికి పరలోకమందు భూమి మీద దేవునికి ఏముంది? సర్వ అధికారం ఉంది. పరలోకమందు ఆయనకి అధికారం ఉంది, భూలోకమందు ఆయనకి అధికారం ఉంది, సర్వము మీద ఆయనకి అధికారం ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పండి. ఏం చెప్పండి? సువార్తను చెప్పండి. సువార్తను చెప్పి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం ద్వారా ప్రభు సన్నిధిలో ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించావు, ఎక్కడ అధికారం? పరలోకముల అధికారం ఉంది, భూలోకం మీద అధికారం ఉంది, మానవుల రాజ్యముల మీద అన్నిటి మీద కూడా సర్వాధికారి కలిగినటువంటి క్రీస్తును నువ్వు నేను వెంబడిస్తున్నాం. కాబట్టి ఏ దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, దేనికి మనం కృంగిపోవలసినటువంటి అవసరం లేదు, దేన్ని చూసి మనం వెనకడుగు వేయవలసినటువంటి స్థితి మనకు అవసరమే లేదు. ఎందుకంటారు? మనం ఆరాధించేటువంటి దేవుడు ఎవరు? సర్వ అధికారము కలిగిన సార్వభౌమాధికారి. అతన్ని ఒకరిని హెచ్చించగలడు, ఒకరిని తగ్గించగలడు. రాజ్యం ఇవ్వడానికి ఆయనే కారణం, రాజ్యం తీసుకోవడానికి ఆయనే కారణం. అలాంటి ప్రభు సన్నిధికి మనం వచ్చాం. కాబట్టి ఈ లేఖన భాగాల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, జరిగినది ఆయన వలననే, యెహోవా వలననే జరిగింది. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. భూలోకమందు పరలోకమందు ఆయనకు సమస్త అధికారాలు ఇవ్వబడ్డాయి. ఆయనకు ఈ యొక్క మనుషుల రాజ్యాల మీద, ప్రభుత్వాల మీద, దృశ్యమైనవి అదృశ్యమైనవి ఏవైనప్పటికీ కూడా అధికారం ఎవరికి? ఆయన సమస్తానికి ఆధారభూతుడు. కాబట్టి ఆ ఆధారభూతుడైనటువంటి క్రీస్తు నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆ శిలువ దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు నీకు నాకు సమస్తమును కూడా ధారాళముగా దయచేసి ఆయన రాజ్యములో మనలను పాత్రులుగా చేస్తారు. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.